హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని చదువు మీకు వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక మీరు రాసిన ఈ అద్భుత స్టోరీలోకి వచ్చేస్తే, వరుణ్, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్ళినా ఆమె బతకడం కష్టం. తన బ్రెయిన్ ఇంకా హార్ట్ బాగా డ్యామేజ్ అయ్యాయి. ఆమె గుండె ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు. మీరు వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయటం మంచిది అన్నారు. వరుణ్కి ఇక పరిస్థితి అర్థమై స్వాతి దగ్గరికి వెళ్ళి ఆమె తల నిమురుతూ, ఐఎమ్ సారీ రా స్వాతి, నేను ఉండి కూడా నిన్ను కాపాడలేకపోతున్నాను. అసలు ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళి ఇలా ప్రాణాలు మీకు తెచ్చుకున్నావో అన్నాడు. ఇందులో స్వాతి మెల్లగా కళ్ళు తెరిచి వరుణ్ అంది లోగొంతుతో. ఆమె గొంతు విన్న వరుణ్, స్వాతి నీకేం కాదురా అన్నాడు. అంతకంటే అతని నోటి నుండి మాటలు రావటం లేదు. నాకు తెలుసు వరుణ్, నేను బతకను అని. నేను చనిపోయేలోపు నీతో మాట్లాడాలి అంటూ అతని ఏదో చెప్తూ అతని చేతుల్లోనే ఆమె చివరి శ్వాస వదిలింది. ఆమె సడన్గా మాట్లాడకపోయేసరికి వరుణ్ కంగారుగా డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి ఆమె పల్స్ చెక్ చేసి షీ ఈజ్ నో మోర్ అన్నారు. వరుణ్ దుఃఖం ఆగటం లేదు. ఇంకా తననే చూస్తూ ఆమె కళ్ళను మూసి బాధగా బయటికి వెళ్ళి స్వాతి పేరెంట్స్కి కాల్ చేశాడు. స్టూడెంట్స్ అంతా ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డారు. వరుణ్ అక్కడే ఒక పక్కన ధృవ వాళ్ళ దగ్గర నిలబడి ఉన్న సత్య దగ్గరికి వెళ్ళి కోపంగా వెళ్ళి ఆమె చంపపై లాగిపెట్టి ఒక్కటి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గతంలోకి వెళ్ళిన సత్య డోర్ కొట్టిన సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తుడుచుకుని టైం చూసి అప్పుడే టైం 7 అయ్యిందా అనుకుని నిద్రపోతున్న వరుణ్ చూస్తూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న శబరి గారిని చూసి, సారీ అమ్మమ్మ, లేట్ అయింది అంది. పర్వాలేదులే తల్లి, మీ అలవాట్లు మీవి. మీరు త్వరగా రెడీ అయ్యి వస్తే రేపు కళ్యాణానికి కావాల్సిన ఏర్పాట్లు చూద్దాం అన్నారు. కళ్యాణం రేపు కదా శబరి, ఇప్పటి నుండి ఎందుకో అంత హడావుడి అంటూ కళ్ళు నిలుపుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు వరుణ్. అదేంటి కన్నయ్య అలా అంటావు? స్వామివారికి బట్టలు తీసుకురావాలి, అలానే నీకు మీ ఆవిడికి ఇంకా మీ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళకు కూడా బట్టలు తేవాలి. వాటితో పాటు అమ్మవారికి తాళిబొట్టు మెట్టెలు కొనాలి, పూలమాలలు తయారు చేయాలి. అపో ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓకే, చాలా పనులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేమేం చేయాలి అన్నాడు వరుణ్. మీరిద్దరూ ఖమ్మం వెళ్ళి బట్టలు నగలు తీసుకురండి, మిగిలిన ఏర్పాట్లు మేం చేస్తాం అన్నది శబరి గారు. దానికి తనెందుకు, నేను ఆనంద్ వెళ్ళి తెస్తాంలే అన్నాడు వరుణ్. కన్నయ్య, మీ మగవాళ్ళకి కావాల్సినవి నీకు తెలుసు, కానీ ఆడవాళ్ళకి ఎలాంటి బట్టలు కావాలో నీకు తెలియదు కదా నాయన, అందుకే అమ్మాయిని కూడా తీసుకువెళ్ళు అని వరుణ్తో అని, సత్య నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఇక అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సత్య బ్యాగ్లో ఉన్న తన బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళిపోయింది. ఇదేంటి శబరి మమ్మల్ని వెళ్ళమంటుంది? దాంతో జర్నీ నా వల్ల కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని వెంటనే ఆనంద్కి కాల్ చేశాడు. ఏంటన్నా ఇంత పొద్దునే కాల్ చేసావు, ఏంటి సంగతి అన్నాడు ఆనంద్. రేపు కళ్యాణానికి కావాల్సిన ఏవో కొనటానికి ఖమ్మం వెళ్ళమంది, మాతో పాటు మీరు కూడా రండి, అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా, మన వాళ్ళందరికీ చెప్పు అన్నాడు. ఓకేనా, నేను అందరికీ మెసేజ్ చేస్తా, 1 గంటలో అందరం అక్కడుంటాం అన్నాడు ఆనంద్. అమ్మయ్య, నాకు దీని పీడ వదిలింది అనుకొని వరుణ్ కూడా టవల్ తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. టవల్ వాష్రూమ్ డోర్పై వేసి డోర్ తీసేసరికి అక్కడ ఒంటికి టవల్ మాత్రమే చుట్టుకొని ఒంటికి సబ్బు పెట్టుకున్న సత్యాన్ని కనిపించింది అతనికి. ఆమెను అలా చూసి వెంటనే డోర్ క్లోజ్ చేశాడు వరుణ్. ముఖానికి సోప్ ఉండటం వల్ల సత్య వరుణ్ని చూడలేదు. ఏయ్, బుద్ధి లేదా నీకు? స్నానం చేసేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకోవాలని తెలీదా అన్నాడు వరుణ్ గట్టిగా. అదేంటి వరుణ్, ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకుంది సత్య ఒంటిపై నీళ్లు పోసుకుంటూ. ఓయ్, నేను నీతోనే మాట్లాడుతున్నాను అన్నాడు వరుణ్. నాతోనా? నేనేం చేశాను అంది సత్య. డోర్ ఎందుకు వేసుకోలేదు? అదా, ఇక్కడ లాక్ పని చేయటం లేదు, దానికి నన్నేం చేయమంటారు అంది సత్య. లాక్ పని చేయకపోతే నువ్వు వాష్రూమ్కి వెళ్తున్నావని నాకు చెప్పాలి అన్నాడు వరుణ్. మీరు అప్పుడు ఏదో ఆలోచిస్తున్నారు, అందుకే చెప్పలేదు అని అతనితో అని, అయినా ఇప్పుడేమైందని నా మీద అరుస్తున్నాడు అంది మనసులో. సత్య స్నానం చేయటం ముగించి తలకు టవలు ఒంటి నిండా చీర కట్టుకుని బయటకు వచ్చి వరుణ్ చూసి తలదించుకొని అక్కడి నుంచి వెళ్తుంటే వరుణ్ ఆమె చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కొని ఒక చేయి ఆమె నడుంపై వేసి తడిగా ఉన్న ఆమె కురులను మెడ వెనక్కి నెట్టి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. సత్యకు అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. ఆమె నడువుపై అతని చేతి పెట్టి మరింత బిగించింది. ఆమె అతనికి మరింత దగ్గరైంది.
వరుణ్ ఏదో మైకం కమ్మిన వాళ్ళ సత్యాన్ని చూస్తూ ఆ పెదాలను అందుకోవటానికి ఇంకొంచెం ముందుకు జరిగాడు. ఇంతలో కన్నయ్య అన్న బామ్మ పిలుపుతో సత్యాన్ని వదిలి వెంటనే బాత్రూంలోనికి వెళ్ళిపోయాడు. సత్య కూడా గబగబాలోనికి వెళ్ళి ఏమైంది వరుణ్కి, ఎందుకు నాతో అలా ప్రవర్తిస్తున్నాడో అనుకుంది. ఇదేంటి, నేను దానికి కిస్ చేయాలనుకుంటున్నాను, ఏమైంది నాకు, అసలు అదే కావాలి నన్ను ఇలా మాయలో పడేలా చేయడానికి ఇలా చేసి ఉంటుంది. అది నిన్ను ఎన్ని రకాలుగా టెంప్ట్ చేయాలని చూసినా దాన్ని మాయలో పడకు వరుణ్ అని తనకు తానే చెప్పుకొని స్నానం చేయటం మొదలుపెట్టాడు. కానీ అతని కళ్ళ ముందు సబ్బు నరుగుతూ ఉన్న సత్య మాత్రమే కనిపిస్తుంది. బాబోయ్ ఏంటిది, నన్ను వదిలిపెట్టేలా లేదు అని అనుకొని వరుణ్ బకెట్ వాటర్ తలపై పోసుకొని, వరుణ్ కంట్రోల్ కూల్, ఇన్ని రోజులు లేనిది ఏమైందిరా నీకు ఇప్పుడు, మళ్ళీ చెప్తున్నా నువ్వు దాని మాయలో పడకు అనుకొని స్నానం ముగించి లోనికి వెళ్ళిపోయాడు. సత్య సుమారు పావుగంట నుండి చీర కట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ తన వల్ల కావటలేదు. దేవుడా ఏమైంది నాకు అనుకుని చీర కట్టుకుంటూ మళ్ళీ వరుణ్ ఆమెను చూసిన చూపులు గుర్తుకొచ్చి కుచ్చిళ్ళు మళ్ళీ వదిలేసింది. ఇంతలో వరుణ్ అక్కడికి వచ్చి ఏంటి మాకు ఈ టార్చర్ అన్నాడు ఆమెను చూస్తూ. నేనేం చేశానో అన్నట్లు అతను చూసిన సత్య, నువ్వేం చేసావో నీకు తెలుసు కదా, ఇంకెందుకు ఏమీ తెలియలా అలా అడుగుతావు, వీడికి నన్ను తిట్టడం తప్ప ఇంకో పనుండి చావదు అనుకొని గబగబా చీర కట్టుకుని బయటకు వెళ్ళిపోయింది. కాసేపటికి ఆనంద్ వాళ్ళు అక్కడికి వచ్చారు. అందరూ కలిసి 2 కారుల్లో ఖమ్మం బయలుదేరారు. శృతి, వందన, సీతు, సత్య ఇంకా పిల్లలు ఒక కారులో, వంశీ, కళ్యాణ్, ఆనంద్, భువన్, వరుణ్ ఒక కారులో ఉన్నారు. కార్ డ్రైవ్ చేస్తున్న వరుణ్ అమ్మయ్య దాన్ని ఎలాగో అలా వదిలించుకున్నా అనుకున్నాడు మనసులో. ఏంటన్నా అంత హుషారుగా ఉన్నావు అన్నాడు భువన్. పక్కన పిల్లలు లేకపోతే ఇలానే ఉంటారు బావమరిది అన్నాడు కళ్యాణ్. అవును బావా అన్నాడు భువన్. అవును కాదు అదే నిజం, నీకు కూడా పెళ్ళైతే ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది అన్నాడు వంశీ. అయితే మా అక్కలు ఇంకా మా వదిన చాలా డేంజర్ అన్నమాట అంతేగా అన్నాడు వరుణ్ హుషారుగా కార్ డ్రైవ్ చేస్తూ. ఏంటి శృతి ఇప్పుడు కూడా డల్గా ఉన్నావు, ఏమైంది అంది ఆమె పక్కనే కూర్చున్న వందన. ఏం లేదురా అంది శృతి కళ్ళు మూసుకుని వెనక్కి జారబడి. వచ్చిన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను ఇలానే ఉన్నావు, వంశీతైన గొడవ అంది కార్ డ్రైవ్ చేస్తున్న సీతు. అదే లేదు, వంశీకి నేనంటే ప్రాణం, నేను గొడవపడి తిరిగి ఒక్క మాట కూడా అనడు అంది శృతి కళ్ళు మూసుకొని. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అంది సీతు. ప్లీజ్ సీతు నేను ఇప్పుడేమీ చెప్పలేను అంది శృతి. సీతు పక్కనే శృతి కొడుకుని ఎత్తుకొని కూర్చున్న సత్య వాళ్ళ మాటలు వింటూ ఏదో ఆలోచిస్తుంది. కాసేపటికి అందరూ షాపింగ్ మాల్ చేరుకున్నారు. ముందు సీతారాములకు కావాల్సిన పట్టుబట్టలు నగలు తీసుకున్నారు. తర్వాత వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నారు. అదంతా అయ్యేసరికి చీకటి పడింది. ఆకలిగా ఉండడంతో అందరూ రెస్టారెంట్కి వెళ్ళారు. ఎవరికి నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఈసారి ఎవరికి వాళ్ళు జంటలుగా కూర్చున్నారు. సత్య శృతి కొడుకుని ఒడిలో పెట్టుకుని వరుణ్ పక్కన కూర్చుంది. ఆమె ఒక్క నిమిషం కూడా ఆ బాబును వదలడం లేదు. సత్య నీకు పిల్లలంటే ఇష్టమా అంది సీతు. చాలా అంది సత్య. మరి ఇంకేంటి లేట్, మీరు కూడా ఇలాంటి ఒక బుల్లి బాబును కనండి, మీతో పాటు మేము కూడా ఆడుకుంటాం అంది సీతు. సీతు చెప్పింది నిజం, మీకు పెళ్ళయ్యి 5 years అయ్యింది, ఇంకా లేట్ ఎందుకు అంది వందన. సత్య వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది. సత్య ఇబ్బంది పడటం గమనించిన ఆనంద్, అబ్బా మీ పిల్లలు కూడా ఆపుతారా, ముందు వచ్చిన పని చూడండి అన్నాడు. ఇక వాళ్ళు ఆ టాపిక్ వదిలేసి తిరగటం మొదలుపెట్టారు. సత్య బాబుకు తినిపించింది కానీ తను మాత్రం తినలేకపోయింది. ఆమె కళ్ళలో నీళ్లు వరుణ్ణి దాటిపోలేదు. అయినా అతను ఆమె కన్నిటిని పట్టించుకోలేదు. అందరూ తిన్నాక పార్కింగ్లో ఉన్న కార్ దగ్గరికి వెళ్ళారు. సీతు నైట్ టైం నువ్వు డ్రైవింగ్ చేయలేవు, నేను డ్రైవ్ చేస్తా, నువ్వు వెనక్కి కూర్చో అన్నాడు భువన్. ఓకే నువ్వు ఈ కార్లో వెళ్ళు, నేను ఆ కార్లో వెళ్తా, మీ అన్నతో కొంచెం మాట్లాడాలి అని వరుణ్ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళింది సీతు. డ్రైవింగ్ సీట్లో ఆనందం ఉంటే అతని పక్కన వరుణ్ కూర్చున్నాడు. అది చూసిన సీతు, బావా నువ్వు కొంచెం ఏమనుకోకుండా ఆ కారులో వెళ్ళు, నేను ఈ ముద్దపప్పుతో కొంచెం మాట్లాడాలి అంది. ఓకే మరదల పిల్ల, నువ్వు కావాలంటే ఇక్కడ కూర్చో, దానికి నేను అక్కడికి వెళ్ళటం ఎందుకు, నేను బ్యాక్ సైడ్ కూర్చుంటాను అన్నాడు వరుణ్. హలో మేము ఇక్కడ మంచి పనిలో ఉన్నాం బావా, నువ్వు మా చెల్లి చెప్పినట్లు ఆ కార్లో రా అన్నాడు కళ్యాణ్. వాళ్ళు సిట్టింగ్లో ఉన్నారని అర్థమయ్యి కారులోనే బార్ సెట్ చేశారా బావలో అని ఇక తప్పదు అన్నట్టుగా సత్య ఉన్న కార్ దగ్గరికి వెళ్ళాడు. భువన్ డ్రైవ్ చేస్తూ ఉంటే అతని పక్కన వందన కూర్చుంది. శృతి సత్య వెనక కూర్చున్నారు. వరుణ్ వెళ్ళి సత్య పక్కన కూర్చున్నాడు.
కారు ఫాస్ట్గా వెళ్తూ ఉంది. కాసేపటికి వందన నిద్రపోయింది. శృతి ఎవరితోనే పని లేదు అన్నట్లు ఏదో ఆలోచిస్తూ ఉంది. సత్య తన ఒడిలో ఉన్న బాబుని నిద్రపుచ్చి సీట్లో వెనక్కి జారపడి వందన పిల్లల గురించి అడిగింది తలుచుకుని బాధపడుతుంది. వరుణ్ ఫోన్ చూసుకుంటూ మధ్య మధ్యలో భువన్తో మాట్లాడుతూ ఉన్నాడు. సత్య మెల్లగా కళ్ళు తెరిచి వరుణ్ని చూస్తూ, వరుణ్, నీకు తెలుసు, పిల్లల గురించి ఇప్పుడే కాదు, నేను వెళ్ళిన ప్రతి చోట ఇదే ప్రశ్న. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక నాలో నేను కుమిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కోరుకునే అపురూపమైన వరం అమ్మతనం. అందరిలానే తల్లిని కావాలనే కోరిక నాకు కూడా ఉంటుంది. కానీ నీకు మాత్రం ఆ వేదన అర్థం కాదు. చెయ్యని తప్పుకి నన్ను నిందించి అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను దూరం పెడుతూ వచ్చావు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవు? నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. పోనీ నీకు నేనంటే అంత ఇష్టం లేకపోతే నాకు విడాకులిచ్చి నువ్వు మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు కదా. అలా చేస్తే మనలో ఎవరో ఒకరైనా సంతోషంగా ఉంటామో అనుకుంది. ఇంతలో వరుణ్ ఆమెను చూసేసరికి తల పక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకుంది. ఆనంద్ సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఏంటి బావా సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడొచ్చు కదా అంది సీతు. మన మధ్య ఉంటాయి మాట్లాడటానికి అన్నాడు ఆనంద్. అదేంటి బావ మరిది ఎలా అంటావు? తను నీతో మాట్లాడటానికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మాట్లాడడానికి ఏముందంటావేంటి? మనసుంటే మాటలు అవే వస్తాయి. కానీ మేము కాసేపు కునుకు తీస్తావు అన్నాడు వంశీ. మధ్యలో వీళ్ళొకటి అనుకొని ఏం మాట్లాడలే నువ్వు చెప్పు అన్నాడు ఆనంద్. నేను చిన్నప్పటి నుండి చెప్తూనే ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కానీ నువ్వు మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నావు. ఈరోజు నాకు సమాధానం కావాలి అని సీతు. నీకు చాలాసార్లు చెప్పాను నాకు ప్రేమ దోమ అంటూ టైం వేస్ట్ చేయటం ఇష్టం ఉండదని. నన్ను ఇలా విసిగించకుండా చదువుపై కాన్సన్ట్రేషన్ చెయ్యి అన్నాడు ఆనంద్. అది నాకు తెలుసు బావా. నువ్వు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకుండా నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నీకు నేనంటే ఇష్టమా కాదా అది చెప్పు ముందు అంది సీతు. లేదు అన్నాడు ఆనంద్. పోనీ ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. మరి నన్ను లవ్ చేయడానికి నీకు ఏం రోగం? నాకేం తక్కువని నన్ను కాదంటున్నావు అంది సీతు. అవన్నీ నీకు నేను చెప్పలేను. నా సమాధానం విన్నావు కదా, ఇక నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు ఆనంద్. సారీ బావా, నా ప్రేమ నీకు డిస్టర్బెన్స్ అని నాకు తెలీదు. ఇన్ని రోజులు ఆ విషయం తెలియక నీ వెనక పిచ్చిదాల్లా తిరిగాను. నీతో నూరేళ్ళ జీవితాన్ని ఊహించుకున్నాను. ఈ ఊహలన్నీ ఊహలుగానే మిగిలిపోతాయని అనుకోలేదు. ఇక నేను డిస్టర్బ్ చేయను. లైఫ్లో నా ముఖం నీకు చూపించను. కారా బావా అంది ఏడుస్తూ. ఇప్పుడు నేను ఏమన్నాను నేడుస్తున్నా? నీ అభిప్రాయం నువ్వు చెప్పావు, నా అభిప్రాయం నేను చెప్పా అన్నాడు ఆనంద్. బాబా ప్లీజ్, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. ముందు కార్ ఆపు, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా అంది సీతు కార్ డోర్ తెరవడానికి ట్రై చేస్తూ. ఆ మొండితనం తెలిసిన ఆనంద్ వెంటనే కార్ ఆపాడు. ఆనంద్ వాళ్ళ కార్ ఆగేసరికి ఏమైందని వాళ్ళ వెనక ఉన్న భువన్ కూడా కార్ ఆపాడు. సీతు ఫాస్ట్గా కార్ దిగి భువన్ దగ్గరికి వెళ్ళి, రే నువ్వు మీ అన్న దగ్గరికి పో, నేను డ్రైవ్ చేస్తా అంది. ఏమైంది నీకు? దెయ్యం పట్టిందలా మాట్లాడుతున్నావు? అన్నయ్యతో ఏమైనా గొడవ పడ్డావా అన్నాడు భువన్. వాడితో గొడవ పట్టిన తప్ప నాకేం పర్లేదా? ముందులే అని అతను చెయ్యి పట్టుకుని బయటికి లాగి ఆమె డ్రైవర్ సీట్లో కూర్చుంది. దీనికి ఏదో అయ్యింది అనుకుని భువన్ వెళ్ళి ఆనంద్ కారు ఎక్కాడు. మళ్ళీ కార్లు బయలుదేరాయి. సీతు తన కోపం అంతా డ్రైవింగ్ మీద చూపిస్తుంది. సీతు ఏమైంది నీకు? అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నావు అంది వందన. ఆ ఆనంద్ గడికి నేను నచ్చలేదట. పైగా నేను వాడిని డిస్టర్బ్ చేస్తున్నానట. అసలు నాకేం తక్కువే? నన్ను ఎందుకు కాదంటున్నాడో అంది సీతు బాధగా. నాకు తెలిసి వాడికి నీకంటే మంచి అమ్మాయి దొరకదు. మరి నేను ఎందుకు కాదంటున్నాడో వాడు మనసుకే తెలియాలి. పోనీ ఒక పంచే, నువ్వు వాడితో కాకుండా వెళ్ళి పెదనాన్న పెద్దమ్మతో మాట్లాడు, అప్పుడు వాడి దారిలోకి వస్తాడు అంది వందన. అసలు వాడు నేనంటే ఇష్టం లేదు మొర్రో అంటే వాళ్ళతో మాట్లాడి లాభం ఏంటి? నేను కాపురం చేయవలసింది వాడితో కదా. ఒకవేళ వాడు పెద్దవాళ్ళ మాట విని ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టినా మేము సంతోషంగా ఉండలేము. జీవితాంతం కలిసి ఉండటానికి పెళ్ళనే బంధం ఒకటి సరిపోదు కదా. మా మనసులు కూడా కలవాలి అంది సీతు. నువ్వన్నది నిజమే, మనసులు కలవని బంధం ఎక్కువ కాలం నిలవదు. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అంది వందన. అదే ఆలోచిస్తున్నా. ఏం చేస్తే వాడు మనసు మారుతుందో అర్థం కావట్లేదు. కాసేపటి వాళ్ళు భద్రాచలం చేరుకున్నారు. భువన్, కృతి, వందనలు వాళ్ళ ఇళ్ల దగ్గర తిప్పి వరుణ్ సత్యతో ఇంటికి వెళ్ళాడు. ఏంట్రా ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నారు? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోనండి, భోజనం చేతులు గారు అన్నారు శబరి గారు. శబరి, ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు, నాకు నిద్ర వస్తుంది అని వరుణ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అదేంటి కన్నయ్య, ఏం తినకుండానే పడుకుంటావా అని అతని వెనకే వెళ్ళారు శబరి గారు. మేము బయట తినేసాం బామ్మ అని
డ్రెస్ చేంజ్ చేసుకొని మంచం మీద ఎక్కాడు వరుణ్. సత్య కూడా గదిలోకి వెళ్తుంటే, అమ్మాయి నువ్వు ఈరోజు నా దగ్గర పడుకో, ఒక 2 రోజులు మీరు దూరంగా ఉంటే మంచిది అని సత్యాన్ని తనతో తీసుకెళ్ళిపోయారు శబరి గారు. పిచ్చి శబరి, ఈ 2 రోజులేంటి, మేము గత 5 ఏళ్లగా దూరంగానే ఉంటున్నాం అనుకుని దుప్పటిని ముసుగు పెట్టాడు వరుణ్. శబరి గారు సత్య కలిసి ఉదయం గుడికి తీసుకెళ్లవలసిన అన్నీ సర్ది నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. సత్య కళ్ళు మూసుకుని ఆలోచనలో పడింది. సత్య, మా కన్నయ్య నువ్వు బాగానే ఉంటున్నారా? మీ మధ్య ఇలాంటి అభిప్రాయ భేదాలు లేవు కదా అన్నారు. అదేం లేదు బామ్మ, సారీ అమ్మమ్మ, ఆయన ఎందుకు అలా అడుగుతున్నారు అంత సత్య. వచ్చినప్పటి నుంచి చూసినా మీరిద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నదే లేదు, ఎప్పుడు చూసినా ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు, అందుకే అనుమానం వచ్చి అడిగాను అన్నారు శబరి గారు. ఓహో అదా, ఇక్కడ మీ ముందు నాతో చనువుగా ఉండటానికి ఆయన ఇబ్బంది పడుతున్నారనుకుంటా, అందుకే అలా అంది సత్య. మా కన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే అన్నారు శబరి గారు. అవును మామ, మీరు ఆయన్ని కన్నయ్య అని ఎందుకంటారు అంది సత్య. అదా, వాడు ఈ ఇంట్లో పుట్టిన మొదటి సంతానం, పైగా చిన్నప్పుడు చిన్ని కృష్ణులా భలే ముద్దుగా ఉండేవాడు, అందుకే నేనే వాడికి పేరు పెట్టాను, నేను తప్ప ఎవరు వాడిని ఆ పేరుతో పిలవరు అన్నారు. అవునా, ఆయన ఇప్పుడు కూడా ముద్దుగానే ఉంటారు, కానీ కొంచెం కోపం ఎక్కువ అని సత్య. ఆ కోపం తగ్గించుకుంటే మీరు కలిసి ఉండాలని ఇదంతా చేస్తున్నాం, ఆ రాముడి దయ వల్ల మీరు కలిస్తే మాకు అదే చాలు అని అనుకున్నారు శబరి గారు మనసులో. ఆవిడ ఏం మాట్లాడకపోయేసరికి సత్య మెల్లగా నిద్రలోకి జారుకుంది. శబరి గారు తెల్లవారుజామునే ఇద్దరిని నిద్ర లేపారు. ఏం శబరి, ఇంత నిద్రపోతున్నా లేపావో అంటూ విసుక్కున్నాడు వరుణ్. కన్నయ్య, ఈరోజు కళ్యాణం, మీరు ముందు వెళ్ళి నదీ స్నానం చేయాలి, పదండి టైం అవుతుంది అని వాళ్ళను గోదావరి నది దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇద్దరికీ నదీ స్నానం చేయించారు. ఆ తర్వాత మడి బట్టలతో అక్కడ ఉన్న వినాయకుడి గుడి పూజ చేయించి అక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వరుణ్ మేనల్లుడు అభి మామ అత్త అంటూ వాళ్ళకి ఎదురొచ్చాడు. రే అభి, మీరు ఎప్పుడు వచ్చారు అన్నాడు వరుణ్. ఇప్పుడే వచ్చాం వరుణ్ అంటూ అక్కడికి వచ్చింది మైథిలి. అత్తయ్య రాలేదా వదినా అంది సత్య. వచ్చింది సత్య, లోపల ఉంది రండి, మీరు ముందు బట్టలు మార్చుకోండి అంది మైథిలి. వరుణ్ సత్య ఇద్దరూ ముందు రోజు తెచ్చిన పట్టుబట్టలు కట్టుకున్నారు. వాళ్ళు రెడీ అయ్యేసరికి శబరి గారి పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అక్కడికి చేరుకున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. సీతు తల్లి కావేరి గారు మాత్రం వరుణ్ తల్లి జీవిత గారితో మాట్లాడలేదు. ఆవిడ చూసి కూడా చూడనట్లు పక్కకు వెళ్ళిపోయారు. అది గమనించిన శబరి గారు, కావేరి ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావో, వదినతో మాట్లాడవచ్చు కదా అన్నారు. అమ్మా, నువ్వేం చెప్పినా వింటాను, ఇది తప్ప నాకు ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదు, కానీ నువ్వు బాధపడతావని వచ్చాను, నువ్వు వాళ్ళతో మాట్లాడమని చెప్పి నన్ను బాధ పెట్టకు, వాళ్ళు చేసింది నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను అని ఆవిడ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు మారినా ఇది మారలేదు. ఆ భగవంతుడు దీన్ని మనసు మార్చాలి అనుకుని మిగిలిన ఏర్పాట్లు చూడటానికి వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఊరేగింపుగా రాముల వారి సన్నిధికి బయలుదేరారు. సీతారాముల చూడముచ్చటగా ఉన్న వరుణ్ సత్యుల్ని చూస్తున్నారు అందరూ. పావుగంట నడక తర్వాత వాళ్ళు ఆలయానికి చేరుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి రాములూరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిథులా స్టేడియంలో జరగనున్న కళ్యాణ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. పండితులు నిర్ణయించిన ముహూర్తంలో శ్రీరాముడు సీతాదేవిగా కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కమనీయమైన వేడుకను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శబరి గారి ఫ్యామిలీని దగ్గరుండి లోడుకు తీసుకుని వెళ్లారు. నార్మల్గా అయితే శ్రీరామనవమి టైంలో ఎవరిని ఇలా రానివ్వరు, కానీ శబరి గారి కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఆలయానికి ధర్మకర్తలుగా ఉన్న కారణంగా వాళ్ళని ప్రత్యేకంగా స్వామివారి సన్నిధికి తీసుకుని వెళ్లారు. సీతారాముల కోసం తెచ్చిన పట్టు వస్త్రాలు, నగలు స్వామివారికి సమర్పించారు వరుణ్, సత్య. ఆ తర్వాత అందరితో పాటు కళ్యాణం తిలకించడానికి విఐపి వరుసలో కూర్చున్నారు. కాసేపటిగా ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులు మిథులా స్టేడియంలోనికి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా తరలించారు. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో కళ్యాణానికి చూస్తున్నారు. సత్య కనురెప్ప వేయకుండా ఆ సీతారాముల్ని చూస్తూ ఉంది. పురోహితులు వేదమంత్రాలు చదువుతూ వాటి అర్థాలు కూడా చెప్తున్నారు. అవన్నీ శ్రద్ధగా వింటుంది సత్య. పొద్దున్నే లేవటం వల్ల వరుణ్కి నిద్ర ఆగటలేదు. కళ్యాణం చూస్తూనే సత్య బోధంపై వాలి నిద్రపోయాడు. సత్య అతని మెల్లగా చేతిపై తట్టి లేపి కళ్యాణం చూడబోన్నట్టు సైగ చేసింది. అతను సరే అన్నట్లు తలపి కాసేపటికి మళ్ళీ సత్య భోజంపై వాలిపోయాడు. సత్య అతన్ని చూసి నవ్వుకుని మళ్ళీ కళ్యాణం చోటలో లీనమైపోయింది. పురోహితులు రామయ్య తండ్రి సీతమ్మ వారి మెడలో 3 ముళ్ళు వేసి ఘట్టం
వివరిస్తుంటే సత్యకు వరుణ్ తన మెడలో 3 వేళ్ళు వేసిన సందర్భం గుర్తుకొచ్చింది. సీతారాముల తలంబరాల కార్యక్రమం కూడా అయ్యాక అందరికీ ఆ పవిత్ర తలంబరాలు పంచారు. తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించమని మరోసారి ఆ దంపతులకు దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత అందరూ ఆలయ ప్రాంగణంలో కూర్చున్నారు. సీత తెచ్చిన ప్రసాదాన్ని అందరికీ పంచుతుంది. పెద్దవాళ్ళతో పాటు వరుణ్, భువన్, వంశీ, కళ్యాణ్ అందరికీ ఇచ్చింది. ఆనంద్ చేయి చాచాడు, కానీ ఆమె అతనికి ప్రసాదం పెట్టకుండా అభి బంగారం ఇదిగో ప్రసాదం అంటూ అభికి పెట్టింది. సీత ఇంకా కోపంగా ఉందని అతనికి అర్థమైంది. దాచుని చేతిని దీనంగా వెనక్కి తీసుకున్నాడు. అదేంటి అందరికీ పెట్టావు, బావకు ప్రసాదం ఇవ్వలేదు అన్నారు శబరి గారు. నీ మనవుడికి నీ ప్రసాదం ఇచ్చి డిస్టర్బ్ చేయటం ఎందుకని అని సత్య దగ్గరికి వెళ్ళింది సీతు. ఇది నా మీద బాగా పగపట్టింది అనుకున్నాడు ఆనంద్ మనసులో. సీతు ఇచ్చిన ప్రసాదం తీసుకోకుండా అక్కడ ఉన్న సీతారాముల్ని చూస్తూ ఉంది సత్య. ఏంటి మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు? సీతారాముల పెళ్లి చూస్తేనే మీ పెళ్లి గుర్తుకు వచ్చిందా ఏంటి అంది సీతు. ఆమెకి సమాధానం చెప్పకుండా వరుణ్ణి చూస్తూ వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందో, ఏ పరిస్థితిలో జరిగిందో గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ గతంలోనికి వెళ్ళిపోయింది. వరుణ్ అక్కడే ఒక పక్కన ధృవ వాళ్ళ దగ్గర నిలబడి ఉన్న సత్య దగ్గరికి కోపంగా వెళ్ళి ఆమె చెంపపై కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను ఎందుకో ఆమెని అలా కొట్టాడో ఎవరికీ అర్థం కాలేదు. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు సత్య ఏం చేసిందని కొట్టాడు? ఇప్పుడు వాడి సంగతి చెప్తా అని ఆవేశంగా వరుణ్ దగ్గరికి వెళ్తున్న ధృవాని నిహాల్ ఆపి, ధృవ, ఇది గొడవపడే టైం కాదు. వరుణ్ ఇప్పుడు స్వాతి చనిపోయిందన్న బాధలో ఉన్నాడు. తన సంగతి తర్వాత చూద్దాం అన్నాడు నిహాల్. తర్వాత స్వాతి పేరెంట్స్ రావటం, స్వాతి బాడీని హైదరాబాద్ తీసుకువెళ్ళటం, ఆమె అంత్యక్రియలు అంతా ఒకదాని వెనక ఒకటి జరిగిపోయాయి. కూతురుపైన దుఃఖంలో ఉన్న స్వాతి తల్లిదండ్రులను వరుణ్ ఓదార్చాడు. వాళ్ళకి ధైర్యం చెప్పాడు, కానీ స్వాతి లేదన్న విషయం వరుణ్ నమ్మలేకపోతున్నాడు. ఇంకా తన పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి కలిసి చదువుకోవటం వల్ల వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. అలాంటిది ఇప్పుడు తను చనిపోవటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. కాలేజీకి వెళ్ళటం కూడా మానేశాడు. అతను అలా బాధపడటం చూసిన మైథిలి, వరుణ్ ఇలా ఎంతకాలం బాధపడుతూ కూర్చుంటావు? స్వాతి చనిపోవటం మాకు కూడా బాధగానే ఉంది. తను నీకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు తనని చాలా మిస్ అవుతున్నావు కాదను, కానీ నువ్వు ఇలా తననే తలుచుకుంటూ చదువుని నెగ్లెక్ట్ చేయటం ఏం బాలేదు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ముందు వాటి మీద ఫోకస్ చేయి అని చెప్పారు. నా మనసులో బాధ నీకు చెప్పిన అర్థం కాదు అంటూ వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి వీడు స్వాతి గురించి బాధపడుతున్నాడా లేదా వేరే దేని గురించైనా ఆలోచిస్తున్నాడా అనుకుంది మైథిలి. ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో ఫైనల్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి మాత్రం కాలేజీకి వెళ్ళాడు. వరుణ్ ఎగ్జామ్స్ రాస్తున్న రూమ్లోనే సత్య కూడా ఉంది. అతన్ని చూసిన సత్య, వరుణ్ ఏంటి ఇలా అయిపోయాడు, పాపం స్వాతి పైన దిగులుగా అనుకుంది. ఆమెను చూసిన వరుణ్ ముఖం కోపంతో ఎర్రబడింది. తనని తను కంట్రోల్ చేసుకొని ఎలాగోలా ఎగ్జామ్స్ పూర్తి చేసి ఇన్విజిలేటర్కి పేపర్ ఇచ్చి సత్యను చంపేసేద్దాం అంత కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వరుణ్ ఆమెను కోపంగా చూడటం సత్య గమనించింది. ఆ మరుసటి రోజు ప్రిన్సిపాల్తో చెప్పి సత్య ఆ రూమ్లో లేకుండా చేశాడు వరుణ్. ఆ విషయం తెలిసిన సత్యకు వరుణ్ ఎందుకలా చేశాడో అర్థం కాలేదు. అదే విషయం నిహాల్కి చెప్పింది. వాడి కోపం తెలిసిందే కదా, ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలీదు. నువ్వు తనని పట్టించుకోకు అన్నాడు నిహాల్. పట్టించుకోకుండా ఎలా ఉంటాడు నిహాల్? ఆ రోజు హాస్పిటల్లో నన్ను ఎందుకు కొట్టాడు? ఎందుకు నన్ను ఇలా శత్రువును చూసినట్టుగా చూస్తున్నాడు? అసలు తన మనసులో ఏముంది అంది సత్య. వాడి మనసులో ఏముందో తెలిస్తే ఇదంతా ఎందుకు? మనం అడిగినా గొడవ పడతాడు తప్ప చెప్పడు. ఎలానో రేపటి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇకపై వాడెవడో మనమెవరో, ఇక వాడి గురించి ఎక్కువ ఆలోచించుకో అన్నాడు నిహాల్. నిహాల్ చెప్పింది నిజం. నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయి, ఓకేనా అన్నాడు ధృవ. మీకు నా మనసులో బాధ ఎలా చెప్పను? వాడు అలా ఉంటే నాకు అసలు నచ్చటం లేదు అని అనుకుంది మనసులో. ఎగ్జామ్స్ కూడా యథావిధిగా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత వరుణ్ మళ్ళీ వాళ్ళ కంటికి కనిపించలేదు. ఎగ్జామ్స్ అయ్యాక ధృవ వాళ్ళ డాడీ బిజినెస్ చూసుకోవటం స్టార్ట్ చేశాడు. నిహాల్ కెనడాలో మంచి ప్లేస్మెంట్స్ వస్తే అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. సత్య జాబ్ చేస్తుంటే మోహన్ గారు ఆమెని బిజినెస్ చూసుకోమనడంతో సరే అంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సత్యకు మాత్రం వరుణ్ తనపై కోపంగా ఉండటానికి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఉంది. ఒకరోజు మోహన్ గారు చాలా సంతోషంగా సత్య దగ్గరికి వచ్చారు. ఏం డాడీ చాలా హ్యాపీగా ఉన్నారు, ఏంటి విషయం అంది సత్య. అవునమ్మా, చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నా బంగారు తల్లికి ఒక మంచి సంబంధం వచ్చింది. అది కూడా నా చిన్ననాటి స్నేహితుడే. తనే స్వయంగా వచ్చి తన కొడుకుని నా కూతురికి చేసుకోమని అడిగాడు. అంతకంటే ఇంకా సంతోషం ఏముంటుంది నాకు అన్నారు మెరుస్తున్న కళ్ళతో.
తనకు తెలిసినంత వరకు ఆయన్ని ఇంత సంతోషంగా చూడలేదు, ఇదే మొదటిసారి. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండండి డాడీ అని మనసులో అనుకుని, అంటే నాకు పెళ్లి సంబంధం చేశారన్నమాట. అయినా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు పెళ్ళి వద్దు అని, నేను అప్పుడే చేసుకోను అంది సత్య. అదేంటి తల్లి అలా అంటావు? ఈ ఏజ్ వాళ్ళందరికీ అప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయా. నేను బయటికి వెళ్తుంటే నీ కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తావో అని అందరూ అడుగుతున్నారు. వాళ్ళకు సమాధానం చెప్పలేక చూస్తున్నా. మీ అమ్మే ఉంటే నీ పెళ్ళి ఎప్పుడో జరిగిపోయేది అన్నారు మోహన్ గారు. వాళ్ళ కోసం నాకు పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నారా? నా ఇష్టంతో పనిలేదా? నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళు? ప్లీజ్ డాడీ, నాకు అప్పుడే పెళ్ళొద్దు అంది సత్య గారంగా. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. చంద్రశేఖర్ అని నా చిన్ననాటి స్నేహితుడు, వాడు ఇక్కడే బిజినెస్ చేస్తున్నాడు, బాగా సెటిల్ అయ్యారు, చాలా మంచి ఫ్యామిలీ కూడా. వాళ్ళ అబ్బాయి కూడా ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం సొంతగా కంపెనీ పెట్టాడు. నువ్వు ఓకే అంటే రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నారు. ఇప్పుడు అబ్బాయి గురించి చెప్పారు, అప్పుడే ఎంగేజ్మెంటా? నేను అబ్బాయిని చూడాలి, అబ్బాయి నన్ను చూడాలి, ఇద్దరు ఒకరినొకరు నచ్చితేనే కదా ఇదంతా. కానీ మీరు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ అంటే ఎలా అంది సత్య. అబ్బాయిని ఖచ్చితంగా నచ్చుతాడు, రేపు చూస్తావుగా, నీకే తెలుస్తుంది. ఇక నీ గురించి చెప్పవలసిన అవసరం లేదు. బంగారు బొమ్మ లాంటి నిన్ను చూస్తే ఎవరైనా సరే కళ్ళు మూసుకుని చేసుకుంటారు అన్నారు మోహన్ గారు. ఓకే డాడీ, మీ ఇష్టం అంది సత్య. నా బంగారు తల్లి, నా మాట కాదనమని తెలుసు అన్నారు మోహన్ గారు సత్య నుదుటిపై కిస్ చేస్తూ. అవును డాడీ, నాకు మీ ఫ్రెండ్ గురించి ఎప్పుడూ చెప్పలేదు అని సత్య. వాడు ఇక్కడే ఉన్నాడని నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. చదువు పూర్తి కాగానే మా మధ్య కాంటాక్ట్ లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండి కలవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. మొన్న ఒక బిజినెస్ మీటింగ్లో కలిసాము, అప్పుడే తెలిసింది వాడు ఇక్కడే సెటిల్ అయ్యాడు అని. మనం చెన్నై నుండి హైదరాబాద్ ఈ మధ్య రావటం వల్ల వాడి గురించి తెలియలేదు. మాటల మధ్యలో నీ గురించి చెప్తే నిన్ను వాడి కోడలుగా చేసుకుంటానని అడిగాడు. నాకు కూడా కాదు అనటానికి కారణం కనిపించలేదు, అందుకే వాడికి మాట ఇచ్చాను అన్నారు. ఆ మరుసటి రోజు చంద్రశేఖర్ గారి ఫ్యామిలీ మోహన్ గారి ఇంటికి వచ్చారు. మోహన్ గారు వాళ్ళ అందరికీ రిసీవ్ చేసుకుని సత్య కోసం ఆమె గదికి వెళ్ళారు. తనని అందంగా ముస్తాబు చేసి పెళ్లి వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళడానికి తన తల్లి లేదని సత్య చాలా ఫీల్ అయ్యింది. తల్లి ఫోటో చూస్తూ డల్గా కూర్చుంది. ఏంటి తల్లి, అమ్మ గుర్తొచ్చిందా? తను ఉంటే ఎంత హడావుడి చేసేది. నిన్ను ఆ చీర కట్టుకో, ఈ నగలు పెట్టుకొని తొందర చేసేది. ఏం చేద్దాం, తను మనతో లేదు కదా. తను లేదని బాధపడటం తప్ప ఇంకేం చేయలేం. చంద్ర వాళ్ళు వచ్చేసారు, నువ్వు రెడీ అయ్యి త్వరగా కిందకు వచ్చే అన్నారు. ఓకే డాడీ, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, నేను 10 నిమిషాల్లో వస్తాను అంది సత్య. ఆయన వెళ్ళాక సత్య తనే స్వయంగా రెడీ అయ్యి హాల్లోకి వెళ్ళింది. సత్యని చూసిన మోహన్ గారు, రామా ఇలా కూర్చో అని ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకొని, చంద్ర నా కూతురు సత్య అని సత్యను పరిచయం చేశారు. సత్య వాళ్ళందరికీ నమస్కారం చేసింది. సత్య అన్న పేరు వినగానే అప్పటి వరకు ఎవరో పట్టినట్లు ఉన్న అక్కడ కూర్చున్న పెళ్లి కొడుకు తల తిప్పి సత్యాన్ని చూశాడు. సత్య కూడా అతను చూసి షాక్ అయ్యింది. అమ్మా, అమ్మాయి బాగుంది కదా, సింపుల్గా ఉన్న చాలా అందంగా హుందాగా ఉంది, మన వరుణ్కి కరెక్ట్ మ్యాచ్ అంద మైథిలి. సత్యం చూసిన వరుణ్ కూర్చుని చోటుండి లేచి, డాడీ మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి అని చంద్రశేఖర్ గారిని పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఆ టైంలో ఏం మాట్లాడాలి వరుణ్ అన్నారు చంద్రశేఖర్ గారు. డాడీ మనకి ఈ సంబంధం వద్దు, ఆ అమ్మాయి గురించి మీకు తెలీదు, తను మన ఇంటికి కరెక్ట్ కాదు అన్నాడు వరుణ్. నాకు తెలీదు సరే, ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసని అలా అంటున్నావు? తను నా ఫ్రెండ్ కూతురు, వాడిని బట్టి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నేను చెప్పగలను. తనే నా కోడలు అని నేను వాడికి మాట ఇచ్చాను. నువ్వు తనని పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఏం మాట్లాడకుండా నాతో రా. అమ్మాయిని చూసి నచ్చిందని మాత్రం చెప్పు చాలు, నాతో మాట్లాడినట్టు అక్కడ మాట్లాడకు అని వరుణ్కి చిన్న సైజు వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనుకున్నదే తప్ప ఇంకే ఎవరు ఏం చెప్పినా వినరు అని అర్థమై మారు మాట్లాడకుండా ఆయన వెనకే వెళ్ళారు. ఏంట్రా అల్లుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఇబ్బందిగా ఏమైనా ఉందంట అన్నారు మోహన్ గారు. అదేం లేదురా, అమ్మాయిని చూడగానే మా వాడికి నచ్చిందంట, ఆ విషయం కూడా చెప్పడానికి సిగ్గుపడి పక్కకు తీసుకొని చెప్పాడు. ఇంతకీ నీకు మా ఫ్యామిలీని పరిచయం చేయలేదు? ఈవిడ నా సతీమణి జీవిత, వీడు నా కొడుకు వరుణ్, వీడి గురించి నీకు నిన్నే చెప్పాను కదా. ఇక ఈ అమ్మాయి నా ముద్దుల కూతురు మైథిలి, వరుణ్కి అక్క, మా అల్లుడు సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి కూడా కొన్ని రోజులు అక్కడే ఉంది, పిల్లాడు పుట్టాక అక్కడ క్లైమేట్ పడక పిల్లాడి కోసం ఇక్కడే ఉంటుంది అన్నారు. తాతయ్య అందరి గురించి చెప్పావు, నా గురించి చెప్పవా అన్నాడు అభి. నీ గురించి ఎలా మర్చిపోతా, వీడే నా మనవడు అభి, వీడికి చదువు తక్కువ, ఫోన్లో ఆటలు ఎక్కువ,
ఫోన్ ఉంటే చాలు అడవిలో వదిలేసినా బతికేస్తాడు అన్నారు చంద్రశేఖర్ అభిని వడిలో కూర్చోబెట్టుకుంటూ. అబ్బ తాత, నన్ను మరీ అంత పొగడకు అని సిగ్గుపడుతున్నట్లు తల వంచుకున్నాడు అభి. అభి మాటలు చూసి అందరూ నవ్వుకున్నారు. సత్యకు మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అసలు ఇదంతా కలో నిజమో అర్థం కావట్లేదు. అసలు తనంటేనే పడిన వరుణ్ పెళ్లి చూపులకు రావటం, తను నచ్చారని చెప్పటం ఆమెకి ఆశ్చర్యం కలిగించాయి. ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావా అంటూ ఆమె పక్కకు వెళ్ళి కూర్చొని సత్య చేతిపై చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడారు జీవిత గారు. ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్తూ వరుణ్ని చూస్తూ ఉంది సత్య. ఏంటి మరదల పిల్ల, నువ్వు ఒక చోట ఉంటే నీ చూపులు ఇంకో చోట ఉన్నాయి. మా వరుణ్కి నువ్వు నచ్చావు, మరి నీకు మా వరుణ్ నచ్చాడా అంతే మైథిలి. సత్యకి ఏం చెప్పాలో తెలియక మోహన్ గారిని చూస్తూ మా నాన్నగారికి నచ్చితే నాకు నచ్చట్లే అంది. హలో మరదల్, ఇవి ఇదివరకటి రోజులు కావు. నాన్నకు నచ్చారు, అమ్మకు నచ్చారని చేసుకోవటానికి కాపురం చేయవలసింది మీరు. నువ్వు ముందు నీకు నచ్చాడో లేదో చెప్పు అంది మైథిలి. అది అంటూ వరుణ్ చూసి సత్య ఏదో చెబుదామనుకునే లోపు నేను తనతో విడిగా మాట్లాడాలి అన్నాడు వరుణ్. చూసావా మా తమ్ముడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడో, వెళ్ళి మీ మనసులో మాటలు మాట్లాడుకోండి అంది మైథిలి. వరుణ్ సత్య ఇద్దరు టెర్రస్ పైకి వెళ్ళారు. వరుణ్ ఏం మాట్లాడతాడని సత్యకు చెమటలు పట్టేస్తున్నాయి. వరుణ్ ఆకాశంలోకి చూస్తూ అంత పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేశావు అన్నాడు. అతను ఎందుకలా అడిగాడో సత్యకు అర్థం కాలేదు. ప్లాన్ ఏంటి వరుణ్, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంది సత్య. ఎంత బాగా నటిస్తున్నావు, అసలు నీకు తప్పు చేశానన్న ఫీలింగ్ లేదా? నేను చూడాలంటే నాకు అసహ్యంగా ఉంది అన్నాడు వరుణ్. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి నేను ఎలాంటి తప్పు చేయలేదు అంది సత్య. నువ్వు తెలిసి తప్పు చేశావో తెలియక తప్పు చేశావో నాకు తెలుసు. అసలు నువ్వు మనిషి ప్రాణం తీసేంత దుర్మార్గురాలివే అని నేను అనుకోలేదు అన్నాడు వరుణ్. నేను ప్రాణం తీయడం ఏంటి, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు అంది సత్య. అది చెప్పడానికి నిన్ను పిలిచాను. స్వాతిని నువ్వే చంపావని నాకు తెలుసు. నేను కాదు అని అబద్ధం చెప్పుకు. స్వాతి చనిపోయే ముందు నాకు అంతా చెప్పింది అంటూ స్వాతి ఆ రోజు వరుణ్తో చెప్పింది సత్యకు చెప్పడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల క్రితం స్వాతి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న రోజు. వరుణ్, నేను బతుకుతానని నాకు అర్థమవట్లేదు. నేను చనిపోయేందుకు నీకు ఒక విషయం చెప్పాలి అంది స్వాతి. స్వాతి, నీకేం కాదు అన్నాడు వరుణ్. నాకేం కాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలా చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం సత్య. కొండపైకి ఫోటోషూట్కి వెళ్ళి నా దగ్గరికి వచ్చింది సత్య. ఏంటి సత్య ఇలా వచ్చావు, నువ్వు నీ ఫ్రెండ్స్తో కదా ఎక్కువగా ఉంటావు అన్నాను. నిన్న వరుణ్తో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు అంది. అదేంటి సత్య అలా అంటున్నావు, నీకు నిహాల్ వాళ్ళు ఎలానో నాకు వరుణ్ అలాగే, నేను వరుణ్తో ఫ్రెండ్షిప్ చేయటం తప్పేంటి అన్నాను. నువ్వు తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి వీల్లేదు. నీకు ముందే చెప్పాను కదా నాకు వరుణ్కి మధ్య ఎవరూ ఉండకూడదు అని అంటూ నాతో కావాలని గొడవ పెట్టుకొని నన్ను పైనుండి తోసేసింది అంది స్వాతి. నువ్వు చెప్పింది నిజమా అన్నాడు వరుణ్. చనిపోయే ముందు ఎవరైనా అబద్ధం చెప్తారా వరుణ్? నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం తనే అంది. స్వాతి మాటలు పూర్తిగా నవ్విన వరుణ్ ఇప్పుడే దాని అంత చూస్తా అన్నాడు ఆవేశంగా. వరుణ్, ఇప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. ఈ ఆవేశం ఇలానే ఉండనివ్వు. నువ్వు దాని లైఫ్లో క్షమించుకు. అది చెప్పే కళ్ళపల్లి మాటలు అస్సలు నమ్మకు అంటూ అతని చేతిలో కన్ను మూసింది స్వాతి. వరుణ్ చెప్పడం పూర్తి చేసి, ఇప్పుడు చెప్పు, నువ్వు స్వాతిని చంపలేదని అన్నాడు. అవును వరుణ్, నేను తనని చంపలేదు. స్వాతి ఎందుకు అలా చెప్పిందో నాకు అర్థం కావట్లేదు. వరుణ్ వెంటనే సత్య జుట్టు పట్టుకొని, నువ్వు ఇలా మాట్లాడతావని నిన్ను చంపాలంత కోపం వస్తుంది. నీ దారికి అడ్డొస్తుందని స్వాతిని చంపావు. ఇప్పుడు మీ నాన్నతో మా నాన్నకు చెప్పించి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. అసలు నన్ను ఎందుకు సాధించాలని అనుకుంటున్నావు అన్నాడు. వరుణ్ ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు. నిన్ను చూసే వరకు నువ్వే పెళ్లి కొడుకుని నాకు తెలీదు అంది స్వాతి. ఓకే, నువ్వు చెప్పింది నిజమైతే కిందకు వెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పు అన్నాడు. అప్పుడు నమ్ముతా. సరే, ఇప్పుడు వెళ్ళి నాన్నగారితో మాట్లాడతాను అని కిందకు వెళ్ళి, డాడీ మీతో కొంచెం మాట్లాడాలని ఆయన్ని గదిలోకి తీసుకువెళ్ళి వరుణ్ గురించి అతను తనని అపార్థం చేసుకున్న విషయం అంతా చెప్పి, ప్లీజ్ డాడీ ఎలా అయినా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించండి, అప్పుడే తను నమ్ముతాడు అంది. సత్య, నువ్వు చేయని తప్పుకు ఎందుకు ఇలా భయపడుతున్నావు? నువ్వు ఎలాంటి నేరం చేయలేదని నీకు తెలుసు. నిజాన్ని కాలమే బయటపెడుతుంది. నువ్వు ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. మీరు చెప్పిన నిజమే డాడీ, కానీ అతను నేనంటే ఇష్టం లేనప్పుడు అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేను అంది సత్య. నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు తనని పక్కన ఉంటేనే అతనికి నువ్వేంటో తెలుస్తుంది. వరుణ్ ఆవేశపరుడే కానీ చెడ్డవాడు కాదు. నిన్ను త్వరలోనే అర్థం చేసుకుంటాడు అన్నారు సత్యాన్ని తీసుకుని హాల్లోనికి వెళ్తూ.
ఏంట్రా తండ్రి కూతురులు ఏం మాట్లాడుకుంటున్నారో అన్నారు చంద్ర. అబ్బాయి తనకు నచ్చిన విషయం నాతో చెప్పడానికి పిలిచింది. అమ్మాయికి అబ్బాయికి ఓకే కదా, ఇక మనం మిగిలిన కార్యక్రమం పూర్తి చేద్దాం అన్నారు. వరుణ్ సత్యని కోపంగా చూస్తూ ఏంటిది అన్నట్లు సైగ చేశాడు. సత్య అతనికి ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే, ఏంట్రా వరుణ్ ఇప్పటి వరకు మాట్లాడొచ్చావు కదా, ఇంతలో సైగలు చేస్తున్నావు అంది మైథిలి. అక్క నువ్వు ఉండు అంటూ చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, నానా మన ఎంగేజ్మెంట్ తర్వాత పెట్టుకుందాం అన్నాడు. ఇద్దరూ ఓకే అన్నాక ఆలస్యం ఎందుకు, జరగవలసింది మేము చూసుకుంటాము, నువ్వు ఇంకేం మాట్లాడకు జీవిత, ఇక అంతా సిద్ధం చెయ్యి అన్నారు చంద్రశేఖర్ గారు. స్నేహితులిద్దరూ తాంబూలాలు మార్చుకొని వియ్యంకులయ్యారు. వరుణ్ సత్యలతో ఉంగరాలు మార్పించారు. అలా వాళ్ళ నిశ్చయార్థం పూర్తయింది. పెళ్లి కూడా అప్పుడే ముహూర్తాలు పెట్టించారు. వరుణ్ వాళ్ళు వెళ్ళాక సత్య, నిహాల్, ధృవాలకు కాన్ఫరెన్స్ కాల్ కలిపి వాళ్ళకు తన ఎంగేజ్మెంట్ గురించి, వరుణ్ స్వాతి గురించి చెప్పిన విషయం అంతా చెప్పింది. సత్య చెప్పింది విని వాళ్ళు షాక్ అయ్యారు. స్వాతి ఎందుకు అలా చెప్పింది, వరుణ్ ముందు నిన్ను ఎందుకు దోషం చేసింది, అసలు తన ఉద్దేశం ఏమై ఉంటుంది, ఇదంతా ఒక ఎత్తు అయితే నువ్వు వరుణ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలవా, నాకు ఈ పెళ్లి కరెక్ట్ కాదు అనిపిస్తుంది అన్నాడు ధృవ. నేను కూడా అదే అనుకున్నాను, కానీ డాడీ నా మాట వినటం లేదు, పెళ్ళిగా అతనే మారతాడు అంటున్నారు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంది సత్య. అంకుల్ చెప్పినట్లు కూడా జరిగే అవకాశం ఉంది, కానీ అంతవరకు నువ్వు తనది కోపాన్ని భరించగలవా అన్నాడు నిహాల్. ఎందుకు భరించాలి నిహాల్, తను ఎలాంటి తప్పు చేయనప్పుడు వాడితో ఎందుకు మాటలు పడాలి అన్నాడు ధృవ. మనం సత్య తప్పు చేయలేదని నిరూపించి వరుణ్ మనసు మార్చాలి, అప్పుడే అతను సత్యను నమ్ముతాడు. కానీ స్వాతి బతకలేదు కాబట్టి మనకు ఆ అవకాశం లేదు. అంకుల్ చెప్పినట్లు పెళ్ళయ్యాక సత్య అతన్ని మార్చుకోవాలి అన్నాడు నిహాల్. అయితే సత్య వరుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిందేనా, అసలు వరుణ్ ఆ స్వాతి మాటలు పట్టుకొని సత్యని ఎందుకు నిందిస్తున్నాడు, అసలు నిజం ఏమిటో తెలుసుకోకుండా చెప్పిన మాటలు విని ఒక నిర్దోషిని దోషం చేయటం ఎంతవరకు కరెక్ట్, పెళ్ళయ్యాక కూడా వాడు అదే మనసులో పెట్టుకొని సత్యని ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అన్నాడు ధృవ. నేను మాత్రం చూస్తూ ఊరుకుంటానా, సత్య మీద ఈగ వల్ల సహించేది లేదు అన్నాడు నిహాల్. మీరు ఎన్ని చెప్పినా నాకు మాత్రం ఈ పెళ్లి చేసుకోవాలంటే భయంగానే ఉంది, డాడీ మాట కాదల్లేక అతన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అంది సత్య. ఎందుకు సత్య భయపడుతున్నావు, నీకు మేమంతా ఉన్నాం కదా, ఆ టాపిక్ వదిలే, ఇందుకీ పెళ్ళెప్పుడు అన్నాడు నిహాల్. నెక్స్ట్ మంత్ 14th అంది సత్య. అబ్బా ఆ టైంలోనే చాలా వర్క్ ఉంది, షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యింది, ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం కూడా కష్టం అన్నాడు విహాల్. నిహాల్ అలా అనేసరికి సత్య కొంచెం డల్ అయింది. రే నిహాల్, నువ్వు అలా అంటే కుదరదు, ఎంత అర్జెంటుగా పని ఉన్నా నువ్వు రావాల్సిందే, అంతగా కుదరదు అంటే ఆ జాబ్ వదిలేసి వచ్చే, నేను కూడా నా మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటా, మన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి మనం లేకుండా ఎలా అని తన పెళ్ళి మనమే దగ్గరుండి అన్ని పనులు చెయ్యాలి అన్నాడు ధృవ. ఓకే ధృవ, నువ్వు చెప్పినట్లు చేస్తాను, సత్య కంటే నాకు ఏది ఎక్కువ కాదు అన్నాడు నిహాల్. వాళ్ళ మాటలు విన్న సత్య, అమ్మయ్య ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, మీరు పెళ్ళికి ఒక వారం ముందే రావడానికి ట్రై చేయండి అంది. వారం ముందే కర్మ, ఇప్పుడే వచ్చి అక్కడ కూర్చుంటావు, మమ్మల్ని భరించలేక పొమ్మంటావు నువ్వే అన్నాడు ధృవ. మిమ్మల్ని భరించేది ఈ ప్రపంచంలో నేను ఒక్కదాన్నే, మీరు ఇప్పటికిప్పుడు వచ్చినా నాకు హ్యాపీనే, మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం, మీతో మాట్లాడక ముందు వరకు నాకు మనసంతా చాలా గందరగోళంగా ఉంది, మీతో మాట్లాడక చాలా రిలీఫ్గా ఉంది, మీరు నాకు లైఫ్ లాంగ్ ఇలానే తోడుగా ఉండాలి అంది సత్య. తప్పకుండా ఉంటాం అన్నారు ఇద్దరు ఒకేసారి. సత్య కాల్ కట్ చేశాక నిహాల్ ధృవకి కాల్ చేసి, ధృవ సత్యకు ధైర్యం అయితే చెప్పాం, కానీ ముందు వరుణ్ మనసు సత్యపై ఉన్న అనుమానాన్ని మనం పోగొట్టాలి, అప్పుడే ఫ్యూచర్లో వాడు సంతోషంగా ఉంటారు, అలా జరగాలి అంటే సత్య స్వాతి విషయంలో అలా చెయ్యలేదు అని మనం నిరూపించాలి, నువ్వు అక్కడే కదా ఉన్నావు, ఈలోపు స్వాతి ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తే అసలు ఏం జరిగిందో కనుక్కో, వాళ్ళే మనకి హెల్ప్ చేయగలరు అన్నాడు. అది ఓకే, కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉండిపోయింది అన్నాడు ధృవ. ఏంట్రా అది అన్నాడు నిహాల్. స్వాతి తన చావుకు కారణం సత్య అని చెప్పినప్పుడు వరుణ్ ఆ విషయం ఎందుకు ఎవరికి చెప్పలేదు, కనీసం వాళ్ళ పేరెంట్స్ కూడా అన్నాడు ధృవ. నాకు కూడా అదే అర్థం కావట్లేదు, అంతలా సత్య ఆ పని చేసింది అని నమ్మినప్పుడు పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి కదా, వాడు ఎందుకు ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకున్నాడు, సరే అది కూడా సత్య మంచిగా అనుకోవాలి, నువ్వు మాత్రం నేను చెప్పిన పని మీదే ఉండు అన్నాడు నిహాల్. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు జీవిత గారు మోహన్ గారికి కాల్ చేసి, అన్నయ్య మేము పెళ్ళికి బట్టలు కొనడానికి వెళ్తున్నాం, అమ్మాయిని కూడా మాతో పాటు తీసుకెళ్దామని అనుకుంటున్నాము అన్నారు జీవిత గారు.
మీ కోడలు మీతో తీసుకెళ్ళడానికి నా పర్మిషన్ ఎందుకు చెల్లమ్మా? ఇక నుంచి తను మీ ఇంటి పిల్ల, మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకువెళ్ళండి అన్నారు. మీరు ఇలా అంటారని తెలుసు, కానీ మా ఇంటికి వచ్చే వరకు తను మీ ఇంటికి అమ్మాయే కదా అన్నయ్య, అందుకే మిమ్మల్ని అడిగాను. వరుణ్ణి పంపిస్తాను, తనతో సత్యాన్ని పంపించండి అన్నారు జీవిత గారు. అలాగే చెల్లమ్మ అని ఆవిడ కాల్ కట్ చేసి సత్యకు కాల్ చేసి షాపింగ్ గురించి చెప్పారు. సత్య వెంటనే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రెడీ అయ్యి వరుణ్ కోసం వెయిట్ చేస్తుంది. కాసేపటికి వరుణ్ సత్య ఇంటికి వచ్చి గేటు ముందు కారు ఆపి హారన్ కొట్టాడు. అది విన్న సత్యకు వరుణ్ వచ్చాడన్న అర్థమే బయటికి వెళ్ళింది. మోహన్ గారు కూడా వెళ్ళి వరుణ్ని లోనికి రమ్మన్నారు. సారీ అంకుల్, అమ్మ వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, సత్యని పిలవండి అన్నాడు వరుణ్. సత్య కార్ ఎక్కుతూ తన ఫోన్ రూమ్లోనే ఉంది అని గుర్తుంచుకొని 1 minute వరుణ్ అని ఫాస్ట్గా పైకి వెళ్ళింది. కానీ ఆమె ఫోన్ అక్కడ కనిపించలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలని విసుక్కుంటూ వరుణ్ హారన్ మోగిస్తూనే ఉన్నాడు. మొత్తం వెతికిన తర్వాత ఫోన్ తన పౌచ్లోనే ఉందని తెలుసుకుని, దేవుడా ఏమైంది నాకు, బస్సులోనే ఫోన్ పెట్టుకుని ఇల్లంతా వెతికేశాను, ఇప్పుడు వాడు ఏమంటాడో అనుకుని కిందకు వెళ్ళి కార్ ఎక్కింది. ఏంటి లేట్ అన్నాడు వరుణ్ కార్ డ్రైవ్ చేస్తూ. సారీ వరుణ్, ఫోన్ కనిపించలేదు, అందుకే లేట్ అయింది సత్య అతనికి సంజాయిషి ఇస్తూ. నీ సారీ ఎవరికి కావాలి, ముందు చెప్పు, ఆ రోజు నీకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పమంటే ఎందుకు చెప్పలేదు అన్నాడు వరుణ్. డాడీకి చెప్పాను, కానీ ఆయనకి నా మాట వినలేదు, దానికి నేనేం చేయగలను అంది సత్య. అవునులే, నువ్వేం చేయగలవు, నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా అన్నాడు వరుణ్ వ్యంగ్యంగా. నేనేం కావాలని ఇది చేయలేదు వరుణ్, చెప్పింది నమ్మకుండా నీ అంతటి నువ్వే ఊహించుకుంటే ఎలా చెప్పు, నువ్వు ముందు నుంచి నన్ను తప్పగానే అర్థం చేసుకున్నావు, ఎందుకు ఒకరు చెప్పిన మాటలు విని నన్ను బ్లేమ్ చేస్తున్నావో అంది సత్య. ఎందుకంటే నేను విన్నవి అనే నిజాలు కాబట్టి అన్నాడు. నో వరుణ్, నువ్వు విన్నది నిజం కాదు, ఒకసారి మన చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి అంది సత్య. నా చెవులు నన్ను మోసం చేయవులే, నువ్వు నీ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు అన్నాడు. అతనితో ఇక వాదించడం ఇష్టం లేక సత్య సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి మైథిలి జీవిత గారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. వరుణ్ వెళ్ళిపోతా అంటే మైథిలి అతన్ని వెళ్ళనివ్వలేదు. మీ ఆవిడికి ఏం కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకో అంది. తల్లి కూడా చెప్పడంతో వరుణ్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. వాళ్ళు సెలెక్ట్ చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు. మైత్రి మధ్య మధ్యలో శారీస్ చూపించి బాగుందా అని అడుగుతుంటే బాగానే ఉంది అన్న ఒక్క మాట చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు. ఏంట్రా అన్నీ బాగున్నాయి అంటున్నావు, నిజంగా నచ్చాయా నీకు అంతే మైత్రి. నిజంగా నచ్చాయి, మీరు త్వరగా షాపింగ్ కంప్లీట్ చేస్తే నేను వెళ్ళాలి అన్నాడు. అప్పుడేనా, ఇంకా చూడవలసినవి కొనవలసినవి చాలా ఉన్నాయి, అప్పటి వరకు నువ్వు మీ అల్లుడితో కలిసి గేమ్ ఆడుకో బుజ్జి అంది మైథిలి. దేవుడా, అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను అనుకున్నాడు వరుణ్. మామ, నాది కూడా సేమ్ ఫీలింగ్, చక్కగా ఇంట్లో కూర్చొని గేమ్ ఆడుకుంటే నన్ను ఇక్కడ తీసుకుని వచ్చేశారు అన్నాడు అభి. ఏం చేద్దాం, తప్పదు మనకి, ఎంతసేపని ఫోన్ చూస్తావు, పద అలా వెళ్ళి మనం కూడా ఏమైనా కొనుక్కుందామని అభిని తీసుకుని అక్కడి నుంచి మెన్స్ సెక్షన్కి వెళ్ళాడు. వాళ్ళ మాటలు చూసి నవ్వుకున్నారు సత్య వాళ్ళు. కాసేపటికి సత్యాకి సీరియస్ సెలక్షన్ పూర్తయిపోయాయి. తర్వాత నగలు తీసుకోవడానికి వెళ్ళారు. తనకు చాలా నగలు ఉన్నాయని సత్య చెప్పిన జీవిత గారు వెళ్ళలేదు. ఇంకా చాలా చాలా నగలు కొన్నారు. సత్యకు అక్కడ ఒక నల్లపూసల హారం చాలా నచ్చింది. అది చాలా సింపుల్గా అందంగా మంచి డిజైన్తో ఉంది. అది కావాలని అనుకుంది. దాన్ని సపరేట్గా ప్యాక్ చేయమని సేల్స్ మ్యాన్కి చెప్పింది. ఎందుకమ్మా ఇది కూడా మా తరపున కొంటాము అన్నది జీవిత గారు. ఇప్పటికే మీరు చాలా కొన్నారు, చిన్నదే కదా, దీనికి నేనే పే చేస్తా అంది సత్య. తీరా బిల్లింగ్ చేసే టైంలో ఆమె పర్సులో క్రెడిట్ కార్డ్స్ లేవు. బయటికి వస్తే అన్నీ మర్చిపోతాను, ఇప్పుడెలా అనుకొని ఆ షాప్ ఓనర్తో ఇది ఇక్కడే ఉంచండి, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటా అంది. మేడం, మోడల్స్ ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి, ఎవరైనా నచ్చితే వాళ్ళకే ఇచ్చేవలసి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని సత్య ఆలోచిస్తుంటే, ఎందుకు సత్య ఆలోచిస్తున్నావు, ఇది నీకు నచ్చింది అంతే కదా, ఇది మీ ఆయన కొంటే నీకు ఓకే కదా, మీ ఆయన కూడా బాగానే సంపాదిస్తున్నాళ్లే, వరుణ్ జేబులో క్రెడిట్ కార్డ్ తీసుకొని వాళ్ళకి ఇచ్చి నల్లపూసలకి బిల్ ఒక్కటే ఈ అకౌంట్లో తీసుకోండి అంది. సత్య వరుణ్ ఏమన్నాడో అని చూసింది, కానీ అతడు నార్మల్గానే ఉన్నాడు. నగల షాపింగ్ కూడా పూర్తయ్యాక జీవిత గారు మైథిలి సత్యాన్ని డ్రాప్ చేయమని వరుణ్కు చెప్పి వాళ్ళు వచ్చిన కార్లో వాళ్ళు వెళ్ళిపోయారు. సత్య కార్ ఎక్కడానికి వస్తుంటే, హలో ఆగు, నిన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేయడానికి నేనేమన్నా డ్రైవర్ని కాదు, సో ఇక్కడ నుంచి నువ్వే వెళ్ళు అన్నాడు వరుణ్. వరుణ్, నేను పౌచ్ అయితే తెచ్చాను, కానీ అందులో ఏమీ లేవు, చీకటి పడింది కదా, ఈ ఒక్కసారిగా నేను డ్రాప్ చేయ ప్లీజ్ అంది సత్య. నువ్వు ఎంత బతికిలన్నా నా దగ్గర అలాంటివి ఏమీ కుదరవు, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా అని వరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేసేదేమీ లేక పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చొని క్యాబ్ బుక్ చేసింది.
కానీ క్యాబ్ డ్రైవర్ ముందే మనీ కావాలి అన్నాడు. ఫోన్పే గూగుల్ పే వద్దని ఖచ్చితంగా చెప్పేశాడు. సత్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఎలారా దేవుడా, ఈ క్యాబ్ డ్రైవర్స్ ఏంటి ఇలా తయారయ్యారు, ఏదైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా అనుకొని మోహన్ గారికి కాల్ చేసింది. కానీ ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇందులో ఐస్ క్రీమ్ పార్లర్ కూడా క్లోజ్ చేయటం అనటంతో బయటకు వచ్చింది. క్యాబ్ కోసం చూస్తుంది కానీ ఆ టైంలో క్యాబ్ బుక్ చేద్దాం అని ఏమీ దొరకలేదు. మళ్ళీ మోహన్ గారికి కాల్ చేసింది కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటూ ఉండగా ఆ ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఎవరా అని చూస్తే అది చంద్రశేఖర్ గారి కారు. ఏంటమ్మా ఎక్కడున్నావు అన్నారు చంద్రశేఖర్ గారు. అంకుల్ అది షాపింగ్కి వచ్చాము, ఇంటికి వెళ్దామంటే క్యాబ్ బుక్ కావటం లేదు, డాడీకి చేస్తే లిఫ్ట్ చేయటం లేదు అంది సత్య. మీ డాడీ బిజినెస్ మీటింగ్లో ఉన్నారు, వాడు ఇప్పట్లో కాల్ లిఫ్ట్ చేయడు. అవును, మీరంతా కలిసి షాపింగ్కి వచ్చారు కదా, వరకు నేను డ్రాప్ చేయలేదా అన్నారు. ఆయన తీసుకెళ్తా అన్నారు కానీ నాకు వేరే పని ఉండి ఆయనతో వెళ్ళలేదు అంకుల్ అంది సత్య. ఇట్స్ ఓకే, నేను డ్రాప్ చేస్తా, వచ్చి కార్లో కూర్చో అన్నారు చంద్రశేఖర్ గారు. సత్య కొంచెం నెర్వస్గా ఉండటం గమనించి, ఏంట్రా అలా ఉన్నావు, నీకు మీ నాన్న ఎంతో నేను కూడా అంతే, నువ్వు నాతో ప్రేమగా ఉండొచ్చు, మీ అత్తయ్య మీ వదిన కూడా ఇలానే ఉంటారు, నువ్వు అత్తారింటికి వస్తున్నావు అన్న ఫీలింగ్ మనసులో నుంచి తీసే, నువ్వు మా పుట్టింటికి వస్తున్నావు అనుకో, నీకు వరుణ్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను వాడి సంగతి అన్నారు. థ్యాంక్స్ అంకుల్ అని బయటకు చూస్తూ, అంకుల్ ఇది మా ఇంటికి వెళ్తే దారి కాదు అనంది సత్య. అవునమ్మా, ఇది మన ఇంటికి వెళ్ళే దారి అన్నారు. మన అనే పదాన్ని ఒత్తి పలుకుతూ, ఇంటికి వెళ్ళి లంచ్ చేశాక వరుణ్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఓకేనా అని కారు వాళ్ళ ఇంటికి పోనిచ్చారు. తండ్రితో వస్తున్న సత్యం చూసి, ఇదేంటి డాడీతో వస్తుంది అనుకున్నాడు వరుణ్. ఏంటండి కోడలు తీసుకుని వచ్చారు, తను మీకు ఎక్కడ కనిపించింది అన్నారు జీవిత గారు. చంద్రశేఖర్ గారు జరిగిందంతా ఆవిడికి చెప్పి వరుణ్ని పిలిచి, ఏరా అమ్మాయి ఏదో పని ఉంది అంటే వదిలేసి వచ్చేస్తావా, బాధ్యత లేదా నీకు, ఇంకెప్పుడు అలా చేయకు, మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని చివరి వరకు వదలకూడదు, ఇది గుర్తుపెట్టుకో, అమ్మే భోజనం చేశాక తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి వరుణ్కి ఆర్డర్ వేశారు. దీన్ని అక్కడ వదిలేసి వచ్చడం మళ్ళీ తగులుకుందేంటి, పైగా ఈయన గారు వారిని ఇంకొకటి అనుకున్నాడు వరుణ్ మనసులో. సత్య నీకేమి ఇష్టమో చెప్పమ్మా, నేనే స్వయంగా చేస్తా అన్నారు జీవిత గారు. నా కోసం ప్రత్యేకంగా ఏ వద్దండి, మీరు ప్రేమతో ఏం చేస్తా తింటానో అంది సత్య. నా కోడలు బంగారం, నువ్వు కూర్చో తల్లి, నేను చిటికలో వంట చేస్తా అని ఆవిడ కిచెన్లోనికి వెళ్ళిపోయారు. సత్య అలానే నిలబడి ఇల్లంతా చూస్తుంది. ఏంటి సత్య నిలబడి ఉన్నా, ఇల్లు చూస్తున్నారా అని మైథిలి సత్య చేపట్టుకొని ఇల్లంతా చూపించి లాస్ట్లో వరుణ్ గదికి తీసుకుని వెళ్ళింది. వాళ్ళు తన గదిలోకి వెళ్ళడం చూసిన వరుణ్ పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుమ్మానికి అడ్డుగా నిలబడి, అక్క నీకు తెలుసు కదా నా రూమ్కి బయట వాళ్ళు రావటం ఇష్టం లేదు, నాకు ఇష్టం ఉండదు అన్నాడు. అదేంటి అలా అంటావు, తను కాబోయే భార్య, ముందు ముందు తను కూడా నీతో పాటు ఈ గదిలోనే ఉంటుంది, తను నీ గదికి వస్తే తప్పేంటి అంది మైథిలి. అదంతా నాకు తెలీదు, కావాలంటే తనని నీ గదికి తీసుకెళ్ళు అన్నాడు వరుణ్. అతను అలా అనేసరికి సత్య కొంచెం ఫీల్ అయ్యింది. గదిలోకి రావడానికి అర్హత లేని నన్ను తన లైఫ్లోకి ఎందుకు రాణిస్తాడో అని అనుకుంది మనసులోనే. ఇంతలోనే జీవిత గారు భోజనానికి పిలవడంతో ఆ టాపిక్ అక్కడే వదిలేసి డైనింగ్ హాల్కి వెళ్ళారు. సత్యకు కొసరు వడ్డిస్తున్నారు జీవిత గారు. కమ్మని భోజనంతో పాటు వాళ్ళ ప్రేమాభిమానాలు కూడా రుచి చూసింది సత్య. భోజనం చేశాక వరుణ్ సత్యని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్ళాడు. వరుణ్ సత్యను అసలు పట్టించుకోకుండా ముందుకు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. సత్య అతనితో మాట్లాడాలి అనుకుంది కానీ అతను ఆమెని అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు తప్ప మళ్ళీ అతనితో మాట్లాడే అవకాశం రాదు అనుకున్న సత్య ధైర్యం చేసి, వరుణ్ నీతో కొంచెం మాట్లాడాలి అంది. ఏంటి అన్నాడు. నీకు నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే అంకుల్ వాళ్ళకి చెప్పొచ్చు కదా, నీ మనసులో ఏదో పెట్టుకొని బలవంతంగా ఇదంతా అవసరం లేదు కదా అంది. అవసరం లేదని నాకు కూడా తెలుసు, కానీ మా నాన్న మీ నాన్నకు మాట ఇచ్చారంట, ఆ మాట కోసం నేను నీ మెడలో 3 ముళ్ళు వెయ్యాలట. ఆ నాన్నకు నాకంటే వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన మాటే ఎక్కువైంది, అయినా నన్ను అంటున్నావు, నువ్వు మీ నాన్నకి చెప్పాలిగా అన్నాడు. డాడీ కూడా అంకుల్లానే ఉన్నారు, ఆయనకి మొత్తం చెప్పినా నా మాట వినలేదు అంది సత్య. మరి ఇంకేంటి, మీ నాన్నే నీ మాట వినలేదు, మా నాన్న వింటాడా అన్నాడు వరుణ్ గట్టిగా. అది కాదు వరుణ్, పెళ్ళంటే నూరెళ్ళ జీవితం,
నేనంటే నీకు ఇష్టం లేకుండా ఆ నూరేళ్ళు ఎలా కలిసి ఉంటాం? పెళ్ళంటే 3 ముళ్ళు ముడిపట్టం మాత్రమే కాదు, మన మనసులు కూడా ముడిపడాలి కదా. ప్రేమ లేని బంధంలో మనం సంతోషంగా ఉండలేము. ఏ ఆడపిల్లైనా తనని ప్రేమించే భర్త కావాలనుకుంటుంది, కానీ ద్వేషించే భర్తను కాదు. నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఇలానే ఉంటే నేను భరించలేను అంది సత్య. లైఫ్ లాంగ్ నిన్ను భరించడం నా వల్ల కూడా కాదు, కానీ తప్పడలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్గా ఉంటే నీకు నాకు ఇద్దరికి మంచిది. సత్య ఇక చేసేది లేక సైలెంట్గా కూర్చుంది. వరుణ్ ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ సత్య వరుణ్ని మీట్ అవ్వలేదు. వాళ్ళ పెళ్లి ఏర్పాట్లు కూడా వేగంగా సాగిపోతున్నాయి. 2 కుటుంబాల బంధువులకు స్నేహితులకు శుభలేఖలు పంపించారు. పెళ్లికి వారం ముందే మోహన్ గారి తరపున బంధువులందరూ ఇంటికి వచ్చారు. ఎంతమంది చుట్టూ ఉన్నా ఆయనకి భార్య లేని లోటు కనిపించింది. ఆవిడ ఉంటే ఇంకా హడావుడి చేసి కూతురు పెళ్లిలో ప్రతి పని దగ్గరుండి చేసేవారని అనుకున్నారు. భార్య ఫోటో చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. సత్యను పెళ్లికి ముందు రోజు పెళ్లి కూతురు చేశారు. అదే టైంలో వరుణ్ కూడా పెళ్లి కొడుకుని చేశారు. నిహాల్, ధృవ అప్పుడే సత్య దగ్గరికి వచ్చారు. సత్య వాళ్ళని చూసి కూడా చూడనట్టు మొహం పక్కకు పెట్టుకుంది. ఏమైంది మమ్మీ అలా ఉన్నావు? డాడీ ఏమైనా అన్నారా ఏంటి అన్నాడు ధృవ. డాడీ తనను ఎందుకంటారు? మన సత్య ఆయన గారాల పట్టి కదా అన్నాడు నిహాల్. డాడీ అంటే అంకుల్ కదా నిహాల్. సత్య నాకు అమ్మాయినప్పుడు వరుణ్ నాకు డాడీనే కదా, నేను ఆ ఉద్దేశంతో అన్నాను అన్నాడు ధృవ. నీ మొహం, తనని ఎవరు ఏమీ అనలేదు, మనం లేటుగా వచ్చామని అడిగింది అంతే కదా సత్య అన్నాడు నిహాల్. నా కోపం వస్తుందని తెలిసి కూడా మీరు ఎందుకు ఇంత లేటుగా వచ్చారు? మిమ్మల్ని 1 వీక్ ముందు రమ్మని చెప్పాను కదా అంది సత్య. నువ్వు చెప్పావు బుజ్జి, కానీ ముందు బుక్ చేసిన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి, అందుకే లేట్ అయింది. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించు. నువ్వు ఇలా కోపంగా ఉంటే నాకేం నచ్చలేదు అన్నాడు నిహాల్. మీరు వచ్చారుగా, ఇక నవ్వుతూ ఉంటాలే అంది సత్య. నువ్వు నవ్వుతూ మహాలక్ష్మిలో ఉండటమే మాకు కావాలి. ఇందుకీ లల్లి మేడం ఎక్కడా అన్నాడు ధృవ. మీకు తెలియదు కదా, దానికి వాళ్ళ బావతో పెళ్ళైంది, ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. పెళ్ళికి రమ్మని ఫోన్ చేశాను. వాళ్ళ ఆయనకి లీవ్ దొరికితే ఇద్దరు కలిసి వస్తామని చెప్పారు. ఓకే. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి పనుల్లో పడిపోయారు. మోహన్ గారికి ఏం పని చేయకుండా అన్ని పనులు వాళ్ళే దగ్గరుండి చూసుకుంటున్నారు. మీ ఇద్దరు వచ్చాక ఇంటికి కళ వచ్చింది. నా కొడుకులు లేని లోటు తీర్చారు అన్నారు మోహన్ గారు. మేము ఉండగా మీకు ఆ లోటు ఉండదు అన్నారు ధృవ, నిహాల్. ఆ మరుసటి రోజు అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. వరుణ్ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. పెళ్లి తెల్లవారుజామున అవడంతో ముందే రిసెప్షన్ అరేంజ్ చేశారు. ఎల్లో షేర్వాణిలో వరుణ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతనికి మ్యాచింగ్ డిజైన్ శారీలో సత్య కూడా అతనికి మించి అందంగా ఉంది. వాళ్ళిద్దరిని చూడటానికి అక్కడున్న వాళ్ళకి 2 కళ్ళు చాలేదు, అంత చూడముచ్చటగా ఉంది వాళ్ళ జంట. ఇద్దరిని స్పెషల్గా డెకరేట్ చేసిన స్టేజ్పై పెద్ద సింహాసనం లాంటి చైర్లో కూర్చోబెట్టారు. వచ్చిన వాళ్ళంతా వాళ్ళని విష్ చేస్తూ వెళ్తున్నారు. వరుణ్కి అంత దగ్గరగా ఉండటం వల్ల సత్యకు ఎందుకో టెన్షన్గా ఉంది. మైత్రి కూడా అక్కడ లేదు. మోహన్ గారితో ఉన్న నిహాల్, ధృవలను సైగ చేసి పిలిచి తనతో ఉండమని చెప్పింది సత్య. సత్య పరిస్థితి అర్థమై వాళ్ళు ఆమెతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ ఉండటం వరుణ్కి అస్సలు నచ్చలేదు. సీరియస్గా ఉన్న వరుణ్ చూసి, ఏంటి డాడీ ఇప్పుడు కూడా అలానే ఉంటావా, కొంచెం నవ్వు అన్నాడు ధృవ. డాడీ ఏంటో డాడీ, అయినా నేను ఇలానే ఉంటాను, నీకేంటి ప్రాబ్లం అన్నాడు వరుణ్ సీరియస్గా. సత్య ధృవ పక్కకు జరిగి, రే ఇప్పుడు వాడిని ఎందుకు కదుపుతావు, వాడి సంగతి తెలిసిందే కదా, నువ్వు తనతో మాట్లాడకు అంది. సరేలే తల్లి, నేనేం మాట్లాడాను, వీడికి ఇప్పుడే ఇంత భయపడుతున్నావు, వీడు లైఫ్ లాంగ్ ఎలా భరిస్తావో ఏంటో అన్నాడు. ఇంతలో లల్లి తన భర్తతో అక్కడికి వచ్చింది. వరుణ్ సత్యలకు గిఫ్ట్ ఇచ్చి విష్ చేసి ధృవ, నిహాల్ చూసి చిన్నగా నవ్వింది. నిహాల్ ఆమెను చూసి నవ్వినా ధృవ మాత్రం సీరియస్గా ఫేస్ పెట్టి ఎటో చూస్తూ నిలబడ్డాడు. ఏమైందిరా ధృవ అంది లల్లి. ఎవరండి మీరు అన్నాడు ధృవ ఆమెను చూడకుండానే. ధృవ ఎందుకు అలా మాట్లాడుతున్నాడో లల్లికి అర్థం కాలేదు. నిహాల్ వాడంటే అలా మాట్లాడుతున్నాడో అంది. నీ పెళ్ళికి పిలవలేదని ఫీల్ అయ్యాళ్లే, అందుకే ఈ అలక. ఎరా నిజమేనా, నా పెళ్ళి మిస్ అయ్యావా లేదా భోజనాలు మిస్ అయ్యావా అని నవ్వుతూ తన పెళ్ళి ఏ పరిస్థితిలో జరిగిందో చెప్పి ఆమె హస్బెండ్ని వాళ్ళకి పరిచయం చేసింది. ఇదేదో మేము అడక్క ముందు చెప్తే బాగుండేది అన్నాడు ధృవ. చెబుదామని అనుకున్నాను, కానీ అక్కడ అత్తయ్య హాస్పిటల్లో ఉన్నారు కదా, మాకు ఆ హడావుడి సరిపోయింది, అసలు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చేదని కాదు, బావ నేను డల్గా ఉండటం చూసి తీసుకుని వచ్చాడు అంది లల్లి. అవునా, సరే పదండి మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు ధృవ. మీరు వెళ్ళండి, నేను సత్యతో మాట్లాడి వస్తానని వాళ్ళు వెళ్ళాక సత్య పక్కకు వెళ్ళి, ఏంటిది నీకు వరుణ్కి పెళ్ళంటే నమ్మలేకపోతున్నా,
అసలు ఇదిలా సాధ్యం అంది మెల్లగా. డాడీ వరుణ్ వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ అంట. అలా మా మ్యారేజ్ ఫిక్స్ అయింది అది సత్య. అయితే మీది అరేంజ్ మ్యారేజ్ అన్నమాట. ఇప్పుడు వరుణ్తో ఎలా ఉంటున్నాడు? ఇది వరకైతే ఇలా లేడు కదా అంది లల్లి. ఆమెకు వరుణ్తో ఎలా ఉంటున్నాడో చెప్పి తనని బాధ పెట్టడం ఎందుకని, బాగానే ఉంటున్నాడు అంది. ఇందులో నిహాల్ వాళ్ళు ధృవాన్ని పిలవటం వల్ల అక్కడ నుండి వెళ్ళిపోయింది లల్లి. అమ్మయ్య, ఇది ఇక్కడే ఉంటే ఇంకెన్ని ప్రశ్నలు వేసేదో అనుకుని వరుణ్ని చూసింది. అతను ఆమెను సీరియస్గా చూడటం చూసి తల తిప్పేసుకుంది. సత్య వరుణ్ ఇద్దరు పెళ్లిపేటల మీద కూర్చున్నారు. ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. ఆ తర్వాత వేద మంత్రాల సాక్షిగా ఆ మెడలో 3 ముళ్ళు వేశాడు వరుణ్. ఆ టైంలో సత్య చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆ మనసులో రకరకాల ఆలోచనలు, అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. వరుణ్ కట్టిన తాళిని చేత్తో పట్టుకొని తూర్పు పడవ లాంటి మమ్మల్ని ఆ విధి ఎందుకు ఈ బంధంతో ఒకటి చేసింది? ఈ బంధం మా మధ్య శాశ్వతంగా ఉంటుందా? వరుణ్ మనసులో అపార్థాలని తొలగి నన్ను అర్థం చేసుకుంటాడా? వరుణ్ మనసులో నా మీద ప్రేమ పుడుతుందా అని ఇంకా ఎన్నో ప్రశ్నలు ఆ మనసులో మెదులుతున్నాయి. ఆమెను అలా చూసి కంగారు పడ్డారు మోహన్ గారు. అంకుల్, మీరేం కంగారు పడకండి. ఈ టైంలో ఆడపిల్లలకి ఇలాంటి ఫీలింగ్స్ కామన్ అని ఆయనకి సర్ది చెప్పారు. ఆ తర్వాత తలంపరాల ఘట్టం అరుంధతి దర్శనం అయ్యాక సత్య వరుణ్తో అత్తారింటికి బయలుదేరింది. ఆమె వెళ్తుంటే మోహన్ గారితో పాటు నిహాల్, ధృవ, లల్లి కూడా ఎమోషనల్ అయ్యారు. నిహాల్ వరుణ్ దగ్గరికి వెళ్ళి, వరుణ్, సత్యను అర్థం చేసుకొని తనని జాగ్రత్తగా చూసుకో అన్నారు. వరుణ్ వాళ్ళకు సమాధానం ఇవ్వకుండా కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు. అతను వెంటే సత్య కూడా వెళ్ళిపోయింది. సత్య కుడికాలు పెట్టి అత్తారింట్లో అడుగుపెట్టింది. ఫస్ట్ నైట్ అయ్యే వరకు వాళ్ళు కలిసి ఉండకూడదు కాబట్టి సత్య మైథిలి గదిలో ఉంది. నైట్ అంతా నిద్ర లేకపోవటం వల్ల సత్యతో పాటు అందరూ ఫుల్గా నిద్రలోకి వెళ్ళిపోయారు. వరుణ్ అయితే ఆ రోజంతా అతని గది నుండి బయటికి రాలేదు. మరుసటి రోజు సత్యనారాయణ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేశారు. సత్య అప్పటికే రెడీ అయింది. మైథిలి తమ్ముడు రెడీ అయ్యాడో లేదో చూడు అన్నారు జీవిత గారు. సరేమా, నేను వెళ్ళి చూస్తా. పంతులు గారు ఆవు నెయ్యి, ఆవు పాలు అడిగారు. ఆయనకి అవి ఇవ్వు అని వరుణ్ గదికి వెళ్ళింది మైథిలి. కానీ వరుణ్ అక్కడ లేడు. ఏమి అడివాడు? స్నానం చేస్తున్నాడా ఏంటి అనుకుంది. కానీ వాష్రూమ్ తలుపు తీసి ఉండటంతో అక్కడ లేదని అర్థమయ్యి తండ్రి గదిలోకి వెళ్ళి చూసింది. వరుణ్ అక్కడ కూడా లేడు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ, వరుణ్ కనిపించాడా మీకు అంది. నిన్న ఇంటికి వచ్చాక నేను వాడిని చూడలేదు. ఉదయం బయటికి వెళ్ళినట్లు కూడా కనిపించలేదు. ఇంట్లోనే ఎక్కడో ఉంటాడు చూడండి అన్నారు. లే డాడీ, మొత్తం వెతకాను అంది మైథిలి. ఏంటి, వరుణ్ను పిలవని పంపిస్తే డాడీతో కబులు చెప్తూ కూర్చున్నావు? అక్కడ పూజకంతా సిద్ధమైంది. మీరు వస్తే వ్రతం ప్రారంభిస్తారంట. అక్కడికి వచ్చారు జీవిత గారు. అమ్మా, వ్రతం దగ్గర కూర్చోవడానికి వరుణ్ లేడు. ఇల్లంతా వెతకనే కనిపించలేదు. పోనీ బయటికి ఎక్కడికైనా వెళ్తున్నాను నీకేమైనా చెప్పాడా అంది మైథిలి. లేదు, వాడు నాకేం చెప్పలేదు. అసలు వాడు ఉదయం నుండి నాకు కనిపించలేదు అన్నారు జీవిత గారు. ఎందుకైనా మంచిది, మీరు వాడికి కాల్ చేయండి. నేను ఒకసారి వాడి గదిలోకి వెళ్ళి చూస్తా, ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని గదికి వెళ్ళింది. గదిలో అనుమానంగా ఏం కనిపించలేదు. అతని పిల్లో కింద ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ చదివిన మైత్రి షాక్ అయ్యి వెంటనే డాడీ అంటూ గట్టిగా పిలిచింది. చంద్రశేఖర్ గారు అక్కడికి వచ్చి, ఏంటి మైత్రి, ఏమైంది అన్నారు. ఇది చూడండి డాడీ అంటే ఆమె చేతిలో లెటర్ ఆయనకి ఇచ్చింది. డాడీ, నేను అమెరికా వెళ్తున్నాను. ఇప్పట్లో తిరిగి వచ్చే ఉద్దేశం కూడా లేదు. చెప్పకుండా వెళ్తున్నానని కోపం తెచ్చుకోకండి. ఎందుకు ఏమిటి అని అడగకండి, ఆలోచించకండి. మీరు అడిగిన నేను చెప్పలేను. నాకు రావాలి అనిపించినప్పుడు మళ్ళీ తిరిగి వస్తాను. అప్పటి వరకు ఇంటికి తిరిగి రమ్మని నన్ను బలవంతం చేయకండి. ఇట్లు మీ వరుణ్. మైథిలి ఇచ్చిన లెటర్ చదివిన ఆయన కోపంగా ఆ లెటర్ నలిపి పడేసి, అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఎవరికి చెప్పకుండా లెటర్ రాసిపెట్టి అమెరికా వెళ్ళిపోతాడా అని వెంటనే ఆయన ఫోన్ నుంచి వరుణ్కి కాల్ చేశారు. వరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏంటండి, అమెరికా ఏంటి, చెప్పా పెట్టకుండా వెళ్ళటం ఏంటి అన్నారు జీవిత గారు. దానికి కారణం చెప్పి ఏడిస్తే కదా పుత్రరత్నం. పెళ్ళయి ఒక్కరోజు కూడా అవ్వలేదు, ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? నా స్నేహితుడికి నా మొహం ఎలా చూపించాలి అన్నారు ఆవేశంగా. అప్పుడే అక్కడికి వచ్చిన మోహన్ గారు వాళ్ళ మాటలు విని తలపట్టుకుని అక్కడే కూర్చుండిపోయారు. ఇదంతా తెలియని సత్య వ్రతం దగ్గర కూర్చొని అందరి కోసం ఎదురు చూస్తూ ఉంది. హాయ్ అండి, హలో. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉండండి. రేపు మార్నింగ్ 8 o'clockకి నెక్స్ట్ ఎపిసోడ్ అనేది నేను పోస్ట్ చేస్తాను. అన్నట్టు స్టోరీ నచ్చిందా ఒక చిన్న లైక్ చేసేయండి. రేపు మార్నింగ్ నెక్స్ట్ ఎపిసోడ్తో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.